అనిత, Yes, madam. వీళ్ళ ఫోటోలు తీయించి కంప్లైంట్ రిజిస్టర్ చేయించు. Okay. అలాగే ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేయి. మేడం ఎస్, ఎవరు మీరు? ఆర్సి పటేల్. సో మీకు చిన్న పెద్ద తేడా తెలీదా? ఐఎమ్ వెయిటింగ్ హియర్ ఫ్రమ్ లాస్ట్ 4 hours. నువ్వేమన్నా నా లవ్వరవా, అపరాధివా, మా అన్నవా, తమ్ముడువా? వెయిట్ చేయడానికి కేసు ఏమిటో కంప్లైంట్ ఇస్తే అటెండ్ అవుతారు. వెయిట్ చేయమని ఎవరన్నారు? ఐఎమ్ ఆర్సి పటేల్. అనిత, ఒక టీ ఆర్డర్ చేయి. తలనొప్పిగా ఉంది. లుక్ మిస్ ఝాన్సీ, నన్ను ఆర్సి పటేల్ అంటారు. ఎన్నిసార్లు చెప్తారు? విషయం చెప్పండి. ఐఎమ్ ఆర్సి పటేల్, రాయల్ ఛాలెంజ్ పటేల్, VVIP. You are not listening to me. You are not respecting me. You have wasted my 4 hours of precious time. షో, ఏంటండి మీ ప్రాబ్లం? ఎందుకలా గొంతు చించుకుంటున్నారు? Those boys, buffoons, మీ ఏరియాలో ఉన్న కొంతమంది పోగిరి కుర్రాళ్ళు మా అబ్బాయిని కొట్టారు. దీన్ని అడిగే నాథుడే లేడా? ఇప్పటికిప్పుడే వాళ్ళ స్థలం ఖాళీ చేయాలి, జైలుకి వెళ్ళాలి అని మీరు చేస్తున్నారు. దట్స్ ఆల్. హలో, రిటర్న్ కంప్లైంట్ లేకుండా ఇక్కడ ఎవరు యాక్షన్ తీసుకోరు. వాట్? రిటర్న్ కంప్లైంట్. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నేను ఆర్సి పటేల్ VVIP ఎన్నిసార్లు చెప్పారు మీకు? VIP, VVIP, రాష్ట్రపతి, భారత రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ ఎవరు ఇక్కడికి వచ్చిన కంప్లైంట్ రాయాల్సింది. ఇది పోలీస్ స్టేషన్. మీ నౌకర్లు ఎవరు లేరిక్కడ. లా ఎవరికైనా ఒకటే. కాకి బట్టలు వేసుకొని ఎవరు ఇక్కడ ఊరికే తిరగడం లేదు. అండర్స్టాండ్? You don't know me. You don't me also. You will pay for this. గవర్నమెంట్ కి లంచం ఇవ్వాలని చూస్తారు గాని గవర్నమెంట్ ఎవ్వరికి లంచం ఇవ్వదు. You will know who I am very soon. Understand? మేడం ఆ ఆర్సీ ఎంత పవర్ఫుల్లో అంత డేంజరస్. డోంట్ వరీ, పోలీసుల కంటే పవర్ఫుల్ అండ్ డేంజరస్ ఎవ్వరూ ఉండరు. డస్ట్బిన్ లో పడాయి. తెలుగుని, తెలుగు యువతని నాశనం చేయాలనుకున్న వాళ్ళని ఊరికే వదిలిపెట్టి ఉండకూడదు. మీకు మన భాష అంటే అసలు గౌరవమే లేదా? ఉండుంటే ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టాలనుకునే వాళ్ళని ఎందుకు వదిలేస్తారు? ఈ తెలుగు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళని పక్కన పెట్టుకొని మీరెలా బతుకుతారు? కమ్ ఆన్ టెల్ మీ. వాళ్లకు కావాల్సింది చరిత్ర కాదు, చెంచాగిరి, భాష కాదు, పరభాష, తల్లి కాదు. వాడు కంప్లైంట్ ఇచ్చే వరకు ఎందుకు ఊరుకున్నారు? వాడు అంత చూడాల్సింది. తెలుగుని ప్రేమించే వాళ్ళు ఊరికే మాట్లాడితే సరిపోదు. భూమిని తవ్వి నీళ్లు పైకి తెప్పించినట్టు వాడి గుండెల మీద తన్ని అమ్మ అనిపించాల్సింది. తెలుగు జాతి మీ ఒక్కరి సొత్తే కాదు, నాది కూడా. భారత భాగ్య విధాత అనే నినాదానికి ముందు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు ప్రజలు ఏకమై కదలి రండి అని పాడాను నేను. చాలవు. మీలో ధైర్యం, ఆవేశం, ఆక్రోశం చాలవు. మీలో ఐక్యత లేదు, వాళ్ళలో డిసిప్లిన్ లేదు. ఇంగ్లీష్ కల్చర్ కి అలవాటు పడ్డ ఎందరో జీవోత్సవాల్లా ఎందుకు కొరకాకుండా పడున్నారు? వాళ్ళని మేలుకొలిపి తెలుగు విశిష్టత గురించి చెప్పాలి. పటేల్ డిస్కోటెక్ ఎక్కడుంది? హిమాలయ డ్రగ్ హౌస్. సార్ సార్, పోలీసులు సీజ్ చేయడానికి వచ్చారు సార్. వాళ్ళకేదో పిచ్చెక్కినట్టుంది, తన్ని బయటికి తరవండి. గో కిక్ దమ్ అవుట్. రండి. Hey, you bloody ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు ప్రబలిపోతాయో అక్కడ అవతరించి చీల్చి చెండాడే ఝాన్సీని నేనేరా. దుష్ట శిక్షణ కోసం వస్తే నీలాంటి వాళ్ళు శరణు అనాలి, అంతేగాని కిక్కి మౌట్ కాదు. గురి పెట్టాను నీళ్ళకేమంటే నీ అబ్బాయికి వెళ్ళిపోతా. తిరిగి రాలేవు. ఏం కావాలి నీకు? డిసిప్లిన్. ఉదయం తెలుగు యువత కుర్రాళ్లతో గొడవ పడి తన్నులు తిన్నావు. ఇంత టైం అయినా ఇంకా డిస్కోటెక్ నడిపిస్తున్నావు. వచ్చిన పోలీసులకి మర్యాద ఇవ్వకుండా తన్ని తరివేమని గూండాల్ని ఉసిగొలిపావు. ఆంధ్రదేశంలో ఉంటూ తెలుగు భాషని అవమానపరిచావు నువ్వు. ఇది డిసిప్లిన్ కాదు, క్రైమ్. నీకు శిక్ష పడకుండా ఉండాలంటే డిస్కోటెక్ మూసేసి కుర్రాళ్ళకి క్షమాపణ చెప్పి చట్టానికి సెల్యూట్ కొట్టు. ఎన్ని ఆశలున్నాయా నీకు? నేనేమన్నా స్లమ్ గిరాకిని అనుకున్నావా? నువ్వు చెప్పినట్టల్లా వినడానికి ఎవరే నువ్వు? ఎందరో పులులు, బెబ్బులు లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మందు కొట్టి రెస్ట్ తీసుకొని రాత్రంతా ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి వెళ్తారే. నువ్వెవరువే? చెండి చాముండి అంటావు,
వెళ్ళేదైనా గుళ్ళో కూర్చొని బాగా పూజలు చేయించుకో. ఇది డిస్కోథెక్. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ బట్టలు ఓడదీయాలి. అయ్యో దేవుడా, ఇది నాకు తోచనే లేదే. ఏయ్, నీకైనా బుద్ధుండక్కర్లేదండి. మనమందరం లేడీ పోలీసులు. జరగరానిది ఏదైనా జరిగితే మన గతేం కాదు. సారీ సార్, మమ్మల్ని వదిలేయండి. ఏ, ఇక్కడ రైడ్ వద్దన్నాను. నా మాట విన్నారా మీరు? ఇప్పుడు చూడండి, వాళ్ళు మన మీద రైడ్ చేసేలా ఉన్నారు. రండి వెళ్ళిపో. మేడం, ఏ మేడం లేదు, వంకాయ లేదు. ముందు ఇక్కడి నుంచి సేఫ్ గా బయటపడదాం. పదండి, రండి. ఒక్క నా కొడుకు తప్పించుకోకూడదు. రే చెంగిస్ ఖాన్, బులాओ तुम्हारा खानदान को साले बेईमान. ఎంతసేపు మమ్మల్ని లోపల ఉంచగలవు? 1 hour, 2 hours, మాక్సిమం 4 hours. అంతే, ఆపైనా నో ఛాన్స్. నీ చట్టానికి మాలాంటి వాళ్ళని పర్మనెంట్ గా లోపలుంచే శక్తి ఉండదే. జస్ట్ 1 simple కాల్ అండ్ వీఆర్ అవుట్ ఆన్ ద స్ట్రీట్స్. మీ పై అధికారులే వచ్చి సలాం చేసి మమ్మల్ని రిలీజ్ చేయిస్తారు. మా డబ్బు, పవర్, ఇన్ఫ్లుయెన్స్ ముందు మీ చట్టం జస్ట్ అ బ్లైండ్ మ్యాన్. యు వాంట్ టు సీ? యు వాంట్ టు సీ? గివ్ మీ ద ఫోన్, గివ్ మీ ద ఫోన్, గివ్ మీ ద ఫోన్. భయం, నీకు భయం. నేను అన్నది అన్నట్టే జరుగుతుందని నీకు భయం. See her face, yeah? Law is scared of us. She's sweating, yeah? ఫోన్ చెయ్యి. చెయ్యరా. ఏ తలక మాసిన వెధక చేస్తావో చెయ్యి. గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటూ మీకు గులాంగిరి చేసేవాడెవడో నేను చూస్తాను. ఏయ్, చెయ్యరా. వాడు నీకు సలాం చేస్తాడో మాకు సలాం చేస్తాడో చూస్తాను. వాడి చేతే నీ మక్కలు విరక్కొట్టించి మళ్ళీ నిన్ను లాకప్ లో తోస్తాను. రే, చెయ్యరా. దీనికి ఎందుకలా నోరు పారేసుకుంటావు? బీ కూల్, బీ కూల్. ఇదిగో వెళ్ళి చల్లగా ఏదైనా తీసురా. తను మీ ఇంటి నౌకరు అనుకున్నావా? జస్ట్ కీప్ క్వైట్. నోరు మూసుకో. మర్యాద ఇవ్వకపోతే నీ మొండం మాత్రమే మిగులుతుంది. మిస్టర్ ఆర్సి పటేల్, ఇప్పుడు నీ కొడుకు నా కస్టడీలో ఉన్నాడు. రేపు వాడు జైలుకు వెళ్తాడు. చేతనైతే నీ డబ్బు, పరపతి, పవర్ ఉపయోగించుకొని వాడిని విడిపించడానికి ప్రయత్నించావు. Who is this? యూ డోంట్ నో మీ అన్నావు కదా. ఇప్పుడు చూపించు నీ దగ్గర ఎన్ని కట్స్ ఉన్నాయో, నట్స్ ఉన్నాయో, బోట్స్ ఉన్నాయో. లేదంటే నువ్వు గారాభంగా పెంచుకునే నీ కొడుకు నీకు దక్కడం. ఎక్కడ వీళ్ళ అబ్బాయి రాహుల్? నిన్న రాత్రి మేడం గారు అందరినీ తీసుకెళ్లారు సార్. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు సార్. రాస్కెల్. ఎవరండి ఇది? ఇలాంటి వాళ్ళని ఎవరు అపాయింట్ చేశారు? పీక అవతల పారండి. ఎస్ నేను కమిషనర్ నరసింహ మాట్లాడుతున్నాను. రాహుల్ ఎక్కడ? సార్, మీరా? గుడ్ మార్నింగ్ సార్. కులాసాగా ఉన్నారా సార్? నువ్వు నన్ను కులాసాగా ఉండనిచ్చేటట్లు లేవు. వేర్ ఈజ్ రాహుల్? అతను సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు కదా సార్. వాట్? సౌత్ ఆఫ్రికాకా? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? 1 days లో ఓడిపోయిన గుడ్ ప్లేస్. వాట్ యువర్ ప్లేస్? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనడానికి అతని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సూపర్ సార్. నేను అడుగుతున్నది ద్రావిడ్ గురించి కాదు, రాహుల్ గురించి. సారీ సార్. ఢిల్లీకి వెళ్లి ఆయన్ని కలుసుకొని మీలాంటి యువకులు ముందుకొచ్చి అరాచక శక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడాలని షేక్ హ్యాండ్ ఇచ్చొద్దాం అనుకున్నాను సార్. కానీ టైమే దొరకడం లేదు సార్. ఏం చెప్పంటారు? బ్యాడ్ లక్. నేను అడుగుతున్నది రాహుల్ గాంధీ గురించి కాదు, ఆర్సీ పటేల్ గారు అబ్బాయి రాహుల్ గురించి. ఏం చేసావు అతన్ని? నిజం చెప్తున్నాను సార్. మీరెలాగో అతన్ని వదిలేయమంటారని రాత్రి నేనే వదిలిపెట్టేశాను. ఏ సార్, అతను ఇంకా ఇంటికి వెళ్ళదా? వదిలేండి సార్, టీవీలో ఫోటో వచ్చి వెతుక్కుంటారు. ఝాన్సీ, డోంట్ టెస్ట్ మై పేషెన్స్. టెల్ మీ ద ట్రూత్. ఎక్కడ దాచుంచావు? అలాంటి
అలాంటి చెడ్డ కురాన్ని ఇంట్లో ఎవరు ఉంచుకుంటారు? 5 నిమిషాలు కూడా ఉంచుకోరు. అతన్ని వెతకాల్సింది క్లబ్ లో, బార్ లో, రెడ్ లైట్ ఏరియాల్లో. యు ఆర్ సస్పెండెడ్. అది కాదు సార్. లుక్, కంట్రోల్ రూమ్ కి మెసేజ్ ఇవ్వండి. రాహుల్ ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నా సరే, ఎవరి కస్టడీలో ఉన్నా సరే, విత్ ఇన్ 2 hours నా ఆఫీస్ కి తీసుకొచ్చి అప్పగించాలి. దిస్ ఇస్ అన్ ఆర్డర్, అండర్స్టాండ్? లేదంటే మీ అందరి ఉద్యోగాలు ఊడిపోతాయి. ఓకే సార్. ఎస్. Hey! Yeah, my dad did it. Great. Oh, Dad! Hi, Dad. హాయ్. హౌ ఆర్ యు సన్? I'm fine. ఏమిట్రా లేట్ అయిందని ఫీల్ అవుతున్నావా? హాయ్ మై బేబీ, Hello, హౌ ఆర్ యు? uncle. హలో అంకుల్. కమ్ ఆన్ మై బాయ్స్, Thank you, కమ్ ఆన్ మై uncle. బాయ్స్, టేక్ ఇట్ ఈజీ. హలో. థ్యాంక్ యూ. హలో రాహుల్. Hello, Uncle. నౌ ఓకే? Sir, thanks, Uncle. Buffet ready. ఓకే. కమ్. You want to eat or what? This ship food. I don't like it. Cell lo undi bore kotundi. I just want to relax in holiday in Dad. Is it so? Yeah. Oh, take this and go and enjoy. Yay! Go and enjoy, my boys. Dad, thank you very much. Go. Hey, see this, see this. You want to come with us and enjoy? Come, let's enjoy, come. Come on, guys, let's party. Come on, get in fast. Thank you. It's okay. Thank you very much. Welcome. Bye bye. I think now you're better. నాకు దూరంగానైనా ఉండాలి, లేదా నన్ను అంటుకునైనా ఉండాలి. అప్పుడే నువ్వు సేఫ్. ఏం చేస్తావు? ఆలోచించుకో. లా అతనా మనవా? ఊరికే టెన్షన్ అవ్వకు. ప్రెషర్. ఇలాంటి వాళ్ళు వెనకేసుకొచ్చి సస్పెండ్ చేశాను. అంటే 1 వారం లీవ్ అనుకుని ఎంజాయ్ చేయి. ఇక్కడ జరిగినవేవి పట్టించుకోకు. వెంటనే ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. ఒళ్ళు మనసు బాగా కూల్ అయిపోతాయి. ఒక దారుణమైన క్రిమినల్ చూసి పెళ్లి చేసుకోనా? ఇలాంటి వాళ్ళని చంపి పారేయడానికి నాకు హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే చట్టాన్ని ఇక నేను నమ్మదలుచుకోలేదు. నోటిని అదుపులో పెట్టుకో. నేనిప్పుడు మాట్లాడే మూడ్లో లేను. రియల్ గా లా అంటే ఏమిటో నేనే ఆలోచిస్తున్నాను. ఇక నీకేం చెప్పను. అదొక పవర్ అని తెలుసు. రోప్ కట్టాం, కానీ దాని బెరోమీటర్ లెవెల్ మిడిల్ క్లాస్ కు మించి పైకి వెళ్లడమే లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. దాన్ని పైకి లేపాలంటే గట్స్ ఉండాలి. బుర్రలో షౌకార్ల ఖజానా ఉండకూడదు. చట్టానికి ఈ పరిస్థితి అంటే ఇక మనల్ని పట్టించుకునేదెవరు? మన మంచి చెడ్డల్ని చూసేవారెవరు? మనవాళ్లే మనవాళ్లు కాదేమోనని అనుమానం వస్తోంది. ఆ అనుమానం అక్కర్లేదమ్మా. అందరికీ నమస్కారం. నేను రాహుల్ తల్లిని. స్వీట్స్ తీసుకోండి. విషయం తర్వాత చెప్తాను. ఝాన్సీ, నిన్నెంత పొగిడినా సరిపోదు తల్లి. అహంకారాన్ని ఖండించే ఖడ్గాని నువ్వు. మా వాళ్ల పొగరడిచావు, బాగా బుద్ధి చెప్పావు. ఆ తండ్రి కొడుకుల్ని ఏదో ఒకటి చేసి నువ్వే వాళ్ళని మంచివాళ్ళగా మార్చాలి. అప్పుడు ఆ దేవుడికి చేసే అభిషేకాన్ని నీకే చేయిస్తాను. నేనేదో నాటకం ఆడుతున్నానని అనుకోవద్దు. ఆ దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఒక మంచి కొడుకునివ్వలేదు. వాడు నీ వల్లే మారాలి ఝాన్సీ. గుంతలక్కడి గుమ్మ, ఎలా ఉన్నావు? హలో మిస్ చండి చాముండి, హిల్ నుంచి గొప్పగా డ్రిల్ చేసుకుంటూ వచ్చావు కదా, ఎలా ఉంది నా పవరు? మాతోనే ఛాలెంజ్ చేస్తావా? దేంట్లో ఛాలెంజ్? నువ్వు వేసే ముగ్గుల్లోనా లేకపోతే గానా బజానాలోనా? Come on guys, let's bang your drum.
వెదవల్లారా మీ బ్యాట్ బాక్సులతో రండి వాటిల్లో విషయం ఉందా లేకపోతే ఒట్టి డబ్బాలేనా ఝాన్సీ నీ గురించి చెప్పు వీళ్ళకి మన వాళ్ళకే మనమెవరో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇలాంటి సమయం మళ్ళీ రాదు నువ్వెవరో నిరూపించి తరిమి కొట్టు వెళ్ళని